కాదు, మాకు ఆపాదించడం కాదు. ఈరోజు స్పష్టంగా చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ అంటే అది గుణపం పార్టీ అనేటువంటిది ఈరోజు ప్రజల్లో దాదాపుగా రిజిస్టర్ అయినటువంటి పరిస్థితి. ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచారు. ఆ రోజు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచిన తర్వాత ఈరోజు మీరు ఎన్ని రకాలుగా ప్రజలకి అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చారు. ఎన్నికలకు ముందు హామీలు ఇవ్వడం, వచ్చిన తర్వాత వాళ్ళని గుణపంతో పొడవడం, ఇది ఆనవాయితీగా ప్రతి ఎన్నికలో 2014లో అనుకుందామా, 2024లో అనుకుందామా, ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి ఏంటంటే ప్రజలకు అనేక సందర్భాల్లో హామీలు ఇచ్చి గుణపంతో పొడిచేటువంటిది మీదే గుర్తు, మీది గుణపం పార్టీ కదా, మీరు గుణపం పార్టీ అని పెట్టుకుంటే అది సందర్భోచితంగా ఉంటుంది తప్ప మాకు సంబంధం లేనటువంటి వాటిని మాకు ఆపాదించేటువంటి ప్రయత్నం దయచేసి చేయకండి. అదేవిధంగా మీరు ఏదో చెప్తారు, కాదేది కవిత కానర్హం అన్నట్టుగా పాపం ఆ రోజు మహాకవి శ్రీశ్రీ గారు చెప్పారు, అగ్గిపుల్ల, కుక్క పిల్ల, సబ్బు బిళ్ళ కాదేది కవిత కానర్హం అన్నట్టుగా తమరు పొడిచినటువంటి వెన్నుపోట్లకి ఎవరూ అతీతులు కాదే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. ప్రజల్ని పొడిచావు, ఎన్టీ రామారావు గారిని పొడిచావు, చివరికి పార్టీలు, రాజకీయ పార్టీలు, బీజేపీ పార్టీని, కాంగ్రెస్ పార్టీని, జనసేన పార్టీని ఒకసారి పొడిచావు, మరలా ఈరోజు వాళ్ళతో అంటకాగుతున్నావు, మరలా ఏ రోజు దిగద్దు గుణపం ఒక్కొక్కసారి వాళ్ళకి. కాబట్టి ఆ గుణపాన్ని దించేటువంటి వాడివి, గుణపంతో పొడిచేటువంటి వాడివి, చివరికి అవినీతి కోసం అరువులు చేస్తా రాష్ట్ర ఖజానాన్ని కూడా ఆ గుణపంతో తవ్వేసుకుని తరలించేసుకునేటువంటి నువ్వు, మీ కొడుకు ఈరోజు గొడవల పార్టీ అని చెప్పి మాట్లాడు. గుణపం పార్టీ మీది, గొడవల పార్టీ కాదు మాది, మీది గుణపం పార్టీ. కాబట్టి మీరు ఏదన్నా ఉంటే గుణపం పార్టీ అనే దానికి మీరు దానికి సింబాలిక్గా కూడా ఉంటుంది. చంద్రబాబు నాయుడు చూపించి గుణపం చేతిలో పెడితే ఎవరైనా గుణపంతో పొడిచేటువంటి వాడు. కాబట్టి గుణపం పార్టీ అని మీరు మాట్లాడితే బాగుంటుంది. ఈరోజు ఎన్ని రకాలుగా అమరావతి పునాదులు దాటేటువంటి పరిస్థితి లేకపోయినా మీ అవినీతి తవ్వకాలు గుణపాలతో తవ్వి ఈరోజు ఇష్ట ప్రకారం వేల కోట్ల రూపాయల ప్రజల సొత్తులు లూటీ చేస్తున్నారు. మీరు దాని గురించి మీరు గుణపాలతో ఏ విధంగా ప్రజల సొత్తును లూటీ చేస్తున్నారు అనేటువంటిది, తవ్వి తరలించకపోతున్నారో మీ ఖజానాకు సంబంధించి అనేటువంటి దాన్ని ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు చెప్తాడు, నాది విజనరీ పాలన అని. నీది విజనరీ పాలన ఎటవుతుంది? గుణపంతో దోపిడీ పాలన, విజనరీ దోపిడీ, వ్యవస్థీకృతమైనటువంటి అవినీతిని సిస్టంలోకి చొప్పించినటువంటి వాడివి నువ్వు. కాబట్టి నువ్వు ఎంతసేపటికి ఏదో ఒక విధంగా ప్రతి ఒక్కటి గుణపాలతో తవ్వి తరలించేటువంటి నీకు విజనరీ ఏంది? తవ్వడమే నీ విజనరీ. కాబట్టి గుణపంతో ఎక్కడ దొరకద్దా, ప్రజల సొత్తు దొరకద్దా, లేదా మనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని పోటు వేద్దామా, నీకు ఎదురుగా ఉండేటువంటి వాళ్ళందరినీ నువ్వు గుణపంతో పొడిచి పైకెక్కుతావు. నీ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులు గుణపంతో తవ్వి కొల్లగొట్టి తరలించుకుపోతావు. కాబట్టి గుణపం పార్టీకి సంబంధించినటువంటి వాడు నువ్వు. ఈరోజు ఒకసారి చూస్తే మనం అమరావతి గురించి మాట్లాడితే ఈరోజు నువ్వు చెప్తున్నావు అమరావతికి సంబంధించి అమరావతిలో నీ తవ్వకాలు ఏ విధంగా ఉన్నాయి గుణపాలతో అనేటువంటిది ఒకసారి నువ్వు నీ కొడుకు చూస్తే ఈరోజు శాశ్వత సచివాలయానికి సంబంధించి 52,20,496 చదరపడుగులతో నేను నిర్మిస్తున్నానని చెప్పి 9,612,85,00,000 రూపాయలు దానికోసం నువ్వు కేటాయించావు. దానికోసం నువ్వు అంచనాలు తయారు చేయించావు. దాని ప్రకారం లెక్కేసుకుంటే 18,413 రూపాయలు చదరపడుగుకి ఈరోజు దానికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ వాల్యూ చేరుకుంది. దానితో పాటు ప్రాథమికమైనటువంటి మౌలిక సదుపాయాలు కూర్చడానికి దాంతో కూడా కలుపుకుంటే, ప్రాథమికంగా నువ్వు కల్పించేటువంటి మౌలిక సదుపాయాలను కూడా కలుపుకుంటే బహుశా ఈ ప్రపంచ చరిత్రలోనే ఎక్కడా లేనటువంటి విధంగా 20,439 రూపాయలు చదరపడుగు రేటు. చదరపడుగుకి చంద్రబాబు నాయుడు గారు రాజధాని అమరావతిలో నిర్మిస్తున్నటువంటి సచివాలయ భవనాలకు సంబంధించి ఆయన వాళ్ళకి ఇచ్చేటువంటి రేటు, ఆయన నిర్ధారించినటువంటి రేటు ఎంత అంటే 20,439 రూపాయలు ఒక్కొక్క చదరపడుకు సంబంధించి. ఇది తమ గుణపాలతో తవ్వుతున్నటువంటి ప్రజల సొత్తు, ప్రజల సొమ్ము, ప్రజల ఆస్తి అనేటువంటిది గుర్తుంచుకుంటే బాగుంటుంది. ఒక్కసారి చూస్తే 2018లో ఆ రోజు నువ్వు ముఖ్యమంత్రిగా వీటికి సంబంధించినటువంటి టెండర్లు పిలిచావు. ఎవరైతే ఆ రోజు షాపూర్జీ, పల్లంజీ, ఎల్ఎన్టీ, ఎన్సీసీ సంస్థలు ఉన్నాయో వాళ్ళకే మరలా తిరిగి పాత పరిచయాలు, పాత లావాదేవీలు, పాత బ్యాలెన్స్లు, పాత లెక్క పక్కలన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళనే మరలా తీసుకొచ్చి రంగంలోకి దించావు. దించి 2025లో కూడా వాళ్ళకే నువ్వు కేటాయించావు. అంతవరకు బాగానే ఉంది. ఈరోజు ఒక్కసారి 2025కి సంబంధించి 2017-18కి సంబంధించి ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి 2018 తర్వాత చూస్తున్నటువంటి విషయాలు చూస్తే, 2019 తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి విషయాలు చూస్తే ఏ విధంగా తమ దోపిడీ ఉందనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. నువ్వు
ఆ రోజు 2025 సంవత్సరంలో అంటే 2025కు ముందు ఏదైతే నువ్వు 2024 దాకా అధికారంలో ఉన్నావో 2024 నాటికి నువ్వు ఆ రోజు కొన్ని రేట్లు ఖరారు చేసావు ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2019 2024లో ఆ రోజు ప్రభుత్వం అధికారంలో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019కు ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఆ రోజు 2017-18లో నువ్వు కొన్ని రేట్లు కేటాయించావు. ఆ తర్వాత వచ్చేటప్పటికి వాళ్ళనే ఈరోజు మరలా 2024-26 వచ్చేటప్పటికి ఆ సంస్థలకే మరలా ఈరోజు ఎంత పెంచి కేటాయించామనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ.